తెలంగాణ రైతు సోదరులందరికైతే ఒక శుభవార్త అనమాట. ఈరోజు వచ్చేసి 10 జిల్లాల వరకైతే డబ్బులైతే అందరికి పడుతున్నాయి. అలానే ఇక్కడ చూసుకోండి 20 ఎకరాల వరకైతే మొత్తం పెంపు అని మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. రైతు బంధు అమౌంట్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మనకి 20 ఎకరాల వరకైతే పెంచారనమాట. ఇక్కడ మొత్తంగా వచ్చేసి ఈరోజు 20 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ అమౌంట్ అయితే పడుతున్నాయి. ఈరోజు 10 జిల్లాలకు అవి ఏ జిల్లాలకు పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి, ఏ విలేజ్ వాళ్ళకి పడుతున్నాయి అని చెప్పేసి వీడియోలో స్పష్టంగా అయితే చెప్తాను. మీరు చేయవలసిందలా ఏం లేదు. వీడియో కింద నిన్న కానీ మొన్న కానీ మీకు ఏమైనా అమౌంట్ అయితే పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేయండి. నిన్న ఒక వీడియోలో చాలామంది కూడా పెట్టారనమాట అమౌంట్ అయితే పడ్డాయా అని చెప్పేసి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే అమౌంట్ పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. అప్పుడు నేను కూడా మంచి అప్డేట్ చెప్తానమాట దాని గురించి ఎంతమందికి పడ్డాయని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకోవచ్చు. అలానే ఇంకా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. అందులో వచ్చేసి మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి పెడుతూ ఉంటానన్నమాట. ఎవరెవరికి పడ్డాయి, ఏ జిల్లాల వరకు పడ్డాయి అమౌంట్ అని చెప్పేసి. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మెయిన్గా వచ్చేసి రైతు భరోసా మనకైతే ప్రభుత్వం ఏమని చెప్పిందంటే 5 ఎకరాల వరకే ఇస్తామని చెప్పింది. దాన్ని కాస్త మనకు వచ్చేసి 10 ఎకరాల వరకు అయితే పెంచాలి అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి 10 జిల్లాల వరకు రైతు బంధు అయితే ఇక్కడ 10 ఎకరాల వరకు అయితే పెంచాలి అని చెప్పేసి ఒక రైతు అయితే అందరూ ప్రతి ఒక్క రైతుకి మిగతా వచ్చేసి 10 ఎకరాల వరకు అయితే ఉన్నాయి. మరి 5 ఇస్తే ఎలా అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. అవి కూడా సాగు చేసే వాళ్ళకే ఇవ్వండి 10 ఎకరాల వరకు. ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలా ఎవరైతే వ్యవసాయ భూములు లేకుంటుంటాయో వాళ్ళకైతే ఇవ్వకండి అని చెప్తున్నారు. అలానే ఇక్కడ ప్రభుత్వం దాని గురించి ఏమని ఇచ్చిందంటే 5 ఎకరాల వరకు అయితే ప్రస్తుతానికి ఇస్తాం. 8, 10, 15, 20, 30 ఎకరాలు ఉంటే మాత్రం ప్రస్తుతానికైతే ఇవ్వం. తర్వాత భవిష్యత్తులో ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉంటే తప్పకుండా ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు లేదా రేపట్లో మనకైతే అమౌంట్ అయితే పడతాయి. మీకు అమౌంట్ పడగానే మెసేజ్ కూడా అయితే వస్తాయి. మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే వీడియో కింద కామెంట్ చేయండి. మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట. ఏ జిల్లాను కూడా కామెంట్ చేస్తే ఏ జిల్లా వరకు అమౌంట్ అయితే వచ్చినాయని చెప్పి మనకు కూడా ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.